హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిల. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా కొత్తింటి కోసం కొన్ని కొత్త ఐటమ్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మీషో నుంచి. సో వాటి యొక్క హానెస్ట్ జెన్యూన్ రివ్యూ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ నేను అంతకుముందు ఎప్పుడు పెట్టలేదు మీషోలో, ఫస్ట్ టైం మీషోలో ఆర్డర్ పెట్టడం. నేను ఆన్లైన్ షాపింగ్కి చాలా తక్కువ, మోస్ట్లీ బయట కొనుక్కుంటాను. అప్పుడప్పుడు అమెజాన్ మాత్రం పెడతాను అనమాట. మిగిలిన యాప్స్ ఎప్పుడు అంతగా యూస్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈరోజు మీషో నుంచి ఇన్ని ఐటమ్స్ పెట్టాను. ఇవి చాలా తక్కువకి వచ్చాయి. అసలు ఇవి రియల్గా వర్తా కాదా అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే ఇది నేను ఒక ప్లాంట్ కోసం తీసుకున్నాను. ఇది హాఫ్ మూన్ షేప్ లో చాలా బాగుంది చూడడానికి, లుక్ బాగుంటది. ఏదైనా ప్లాంట్ పెట్టి హాల్లో పెడదాం అన్నట్టు తీసుకున్నాను. చూస్తే బిస్కెట్ అయ్యాను. ఈ సైజ్ ఇంత చిన్న సైజ్ లో నేను అసలు ప్లాంట్ పెట్టేంత లేదు అందులో. బట్ క్వాలిటీ బాగుంది, షేప్ బాగుంది. ఓకే, వేరేది ఏదైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయినా పెట్టుకుందాం అన్నట్టు ఉంచేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 2 గ్లాస్ జార్స్ వచ్చి లైక్ పాట్స్ లాగే తీసుకున్నాను. బట్ మరీ ఇంత చిన్నగా వస్తే అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి బ్యాంబూ ప్లాంట్ కి, ఒకటి మనీ ప్లాంట్ కి పెడదాము అన్నట్లయితే తీసుకున్నాను. బట్ ఈ చిన్న సైజ్ లో అది అసలు సెట్ అవ్వదు. ఇదిగోండి, వీటికైతే ఇట్లా చిన్నవి గ్లాస్ జార్స్ వచ్చాయి. కొంచెం వెడల్పు ఉంటే బాగుండేది అనిపించిందండి. ఫోటోలో చూసినప్పుడు అయితే చాలా పెద్దగా ఉంది సైజు. నేను చెక్ చేశాను, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా వచ్చింది. దీని కాస్ట్ అయితే 244 పడింది. బట్ రెండు కలిపి 244 అంటే వర్త్ అనిపించింది. క్వాలిటీ బాగుంది, బట్ సైజ్ ఇంకొంచెం పెద్దదైతే బాగుండేది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, ఇవి మా పాప పెట్టింది కార్ట్లో. మమ్మీ పెట్టు మమ్మీ పెట్టు మమ్మీ చేసుకుందాం అన్నది. ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా చేసుకొని ఇందులో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పుల్ల ఐస్ లాగా వస్తుంది కదా, మనకు కూడా బాగుంటుందిలే, సమ్మర్ కదా, చల్లగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి దీన్ని అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అంత క్వాలిటీ లేదు, ఓకే ప్రోడక్ట్. ఇది కాస్ట్ అయితే 108 పడింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే, ఇవి స్టీల్ బౌల్స్ అండ్ స్పూన్స్ సెట్ తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం తక్కువ కనిపిస్తాను కాస్ట్. సరే, ఎప్పుడైనా స్నాక్స్ పిల్లలకి ఇవ్వడానికి ఉంటాయి కదా అన్నట్లు తీసుకున్నాను. మా ఇంట్లో ఎన్ని స్పూన్లు తెచ్చినా అవి పోతానే ఉంటాయి. మా పాప స్కూల్లో పడేసుకొని అట్లా ఇట్లా, ఇంకా పిల్లలు ఉంటే అది కామన్ కదా, స్పూన్స్ ఎన్ని ఉన్నా కానీ ఇంకా పడతానే ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి 12 స్పూన్స్ కదా, బాగానే ఉన్నాయి. అంటే సూపర్ క్వాలిటీ కాదు కానీ కొంచెం పల్చిగా ఉన్నాయి స్పూన్స్ అండ్ బౌల్స్. బట్ ఓకే, 159 పడినాయి అనమాట. ఆ కాస్ట్కి ఓకే అనిపించింది. బట్ మందపాటి అవన్నీ తీసుకుంటే ఒక బౌలే పడుతుంది 150. సో ఈ కాస్ట్కి ఇవి పర్లేదు అనిపించింది. అంటే మరీ అంత స్ట్రాంగ్ కాకపోయినా ఉంటాయి, ఆగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్పూన్స్ అనమాట. ఇవైతే నాకు చాలా నచ్చాయి. గోల్డ్ కలర్ స్పూన్స్ 6 వచ్చాయి. అండ్ మందంగా ఉన్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అన్నమాట. కలర్ బాగుంది, చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఎవరైనా గెస్ట్లు అట్లా వచ్చినప్పుడు ఇట్లా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. క్వాలిటీ కూడా పర్లేదన్నమాట, మంచిగానే అనిపించింది. 105 పడినాయి అనమాట 6 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంట్లోకి అన్నం, ఈ హస్తం గింటలు అవి లేవన్నమాట. అందుకని చెప్పి తీసుకున్నాను. ఒకటే ఉన్నప్పుడు కూడా సరిపోవట్లేదు. బట్ ఇవి సెట్ లాగా వచ్చాయి. ఒకటొక్కటి కంటే ఇవి సెట్ కూడా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అని చెప్పి నేను సెట్ తీసుకున్నాను. ఎట్లయినా పడతాయి కదా, ఈ గుంట గింటలైనా రసం సాంబార్కి అట్లా. ఇవి 5 176 పడినాయి. అండ్ బాగానే ఉన్నాయి, అంటే మరీ మందంగా లేవన్నమాట, కొంచెం పల్చగానే ఉన్నాయి. బట్ స్టిల్ బాగానే అనిపించినాయి. ఆ కాస్ట్కి పర్లేదు అనిపించింది. అప్పుడప్పుడు యూజ్ చేయడానికే కదా అని చెప్పేసి బాగానే అనిపించి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రీపర్ లాగా తీసుకున్నాను. ఫోటోలో చూసినప్పుడు ఇది చాలా లాంగ్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి 191 పడింది. అండ్ బట్ ఇంటికి వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం షార్ట్ లాగా ఉంది. అండ్ చూడడానికి అంత రియల్గా అనిపించట్లేదు. కొన్ని ఆర్టిఫిషియల్ అయినా కొంచెం రియలిస్టిక్గా ఉంటాయి కదా, ఇది చూస్తేనే అర్థమైపోతుంది ప్లాస్టిక్దేనే. అండ్ అంత పొడవు కూడా రాలేదు, ఓకే యావరేజ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే క్లిప్స్ అనమాట. ఇప్పుడేమన్నా కవర్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఏమన్నా పిండిలు కావచ్చు, రవ్వలు ఉన్నట్టు అన్నిటికీ మళ్ళీ ఇంకొక బాక్స్లో అయితే పోయలేం కదా, అడుగున కొంచెం హాఫ్ అట్లా ఉన్నప్పుడు ఇవి క్లోజ్ చేయడం కోసం అని చెప్పేసి క్లిప్స్ తీసుకున్నాను. పెద్దవి ఒక 6, మీడియం ఒక 6, స్మాల్ ఒక 6, టోటల్ 18 వచ్చాయి. 75 రూపీస్ పడినాయి. ఇవి అంతకుముందు కూడా నేను తీసుకున్నాను అనమాట. జెప్టోలో తీసుకున్నప్పుడు ఇంతకన్నా కొంచెం ఎక్కువ కాస్టే పడింది. 89 ఎంత పడింది. ఇప్పుడు తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇవి కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక ఫ్లవర్ వాజ్ అనమాట. ఈ ప్రోడక్ట్ కూడా నేను కొంచెం ఎక్కువ డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే వాడు మెజర్మెంట్ ఇచ్చాడు,
11.5 సెంటీమీటర్స్ అండ్ 13 సెంటీమీటర్స్ విత్ అని. నేను అది చెక్ చేసుకొని నా దగ్గర ఉన్న పాట్కి కూడా చెక్ చేసుకుని తీసుకున్నాను. బట్ స్టిల్ ఇది అందులో హాఫ్ కూడా రాలేదు. క్వాలిటీ బాగుంది. ఇంత చిన్న దాంట్లో నేను పాట్ ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. క్వాలిటీ ఓకే, బట్ అంత అనిపించలేదు అనమాట. నెక్స్ట్ ఇది ఒకటైతే ఫ్రిడ్జ్ కవరు ఇది తీసుకున్నాను. పెద్దదానిలా కనిపించిందండి ఇది కూడా, బట్ సరిపోయింది ఓకేలాగా. ఇది కాస్ట్ 77 పడింది. క్వాలిటీ కూడా అంతేం లేదనమాట, నార్మల్గా ఉంది. బట్ చూసినప్పుడు బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటంటే డస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఒక డస్టర్ లాగా. ఇవి ఫ్యాన్ మీద, నెక్స్ట్ టీవీలు, వీట షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా బాగానే వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది. ఇంత పొడుగు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల. ఇట్లా ఫోల్డ్ చేసి ఫ్యాన్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట, ఇట్లా ఉంచుకొని. నెక్స్ట్ ఇంకా దీన్ని కొంచెం లాగితే స్ట్రైట్గా వస్తుంది. అప్పుడు ఇంకా టీవీలు, షెల్ఫ్స్ అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 109 పడింది కాస్ట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రిడ్జ్లో షెల్ఫ్స్లో వేసుకోవడానికి మ్యాట్స్ తీసుకున్నాను. ఇవి డిజైన్ బాగుంది, మంచిగా ఉంటుందేమో అన్నట్టు తీసుకున్నాను. బట్ ఓకే అంటే పల్చగా వచ్చాయి అండ్ గీట్లు కూడా పడినాయి. వచ్చినప్పుడు కూడా ఏదోకలా ఉన్నాయి, కొంచెం మట్టిగా. సో క్లీన్ చేసి పక్కన పెట్టాను, నెక్స్ట్ వేద్దామని. ఇవైతే 100 రూపీస్ పడినాయి అనమాట. 6 వచ్చాయి. బట్ పల్చగా ఉన్నాయి, బాగా పల్చగా ఉన్నాయి, అంత వర్త్ అయితే అనిపించలా. నెక్స్ట్ ఇదిగోండి అవన్నీ పెట్టి చూపిస్తున్నాను. ఇది నేను అసలు తీసుకుంది వేరే పాట్ కోసం, బట్ ఇందులో పెట్టాను. ఇదైతే అలా పెట్టాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆ రెండు అట్లా ఉంచేసాను. ఏదైనా క్యాండిల్ పెడదామా ఇంకా గాజు దాంట్లో, పెద్ద క్యాండిల్ వస్తుంది కదా అట్లా అన్నట్టు అనుకున్నా. ఈ పాట్ వచ్చేసరికి నేను ఆ స్నేక్ ప్లాంట్ కోసం తీసుకున్నాను. బట్ ఆ పాట్ చూడండి, ఈ పాట్ చూడండి ఎంత ఉందో. నేను మెజర్మెంట్ చూసే తీసుకున్నాను, బట్ స్టిల్ అది మ్యాచ్ అవ్వలేదు. రిటర్న్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు అనమాట. సో ప్రస్తుతానికైతే వేరే ఆ ప్లాంట్ పెట్టాను, కానీ అది వాటర్ పోయడానికి కూడా కష్టమైద్దామని డౌట్గా ఉంది. ఇదిగోండి ఆ 2 ఏంటంటే నేను ఇట్లా ఒక్కొక్క షెల్ఫ్లో పెట్టి ఆ క్రీపర్ పైన పెట్టి ఆ ప్లాన్తో తీసుకున్నాను. మొత్తం బిస్కెట్ అయ్యాము. ఈ క్రీపర్ అక్కడ షెల్ఫ్లో పెడదామన్నట్టు తీసుకున్నా, బట్ అది షార్ట్ అయిపోయింది, లుక్ రాదని చెప్పేసి ఇక్కడ పెట్టేశాను అనమాట బుద్ధుడి దగ్గర. ఆ పక్కన బ్యాంబూ ప్లాంట్ పెడితే మంచిదంట కదా కార్నర్లో. కానీ పెట్టిన తర్వాత దీనికోసమే కొన్నట్టు లుక్ అయితే మంచిగా వచ్చింది, అది అక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కవర్ వచ్చేసరికి ఇదిగో చూడండి, అంటే లెంత్ అయితే సరిపోయింది కానీ ఇట్లా విడ్త్ వచ్చేసరికి ఇంకా హాఫ్ మిగిలిపోయింది ఫ్రిడ్జ్ మీద. సో నేను ఇంకా నచ్చిన ఐటమ్స్ రిటర్న్ పెడదామని చూసాను అనమాట. కానీ నేను ఆర్డర్ పెట్టినాక ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ కన్నా అవి 1 వీక్ ముందే వచ్చేసాయండి. ఆ టైంలో నేను ఊర్లో లేను. నేను ఊరు నుంచి వచ్చేసరికి రిటర్న్ టైం అయితే అయిపోయింది. సో ఇంకా ఓకే, ఇట్లా ఏదో ఒకటి వేరే ఒక యూస్ కోసం అని చెప్పి ఇంక ఉంచేసాను. నాకైతే హోమ్ డెకార్ ఐటమ్స్ అయితే సైజు కొంచెం పెద్దగా వస్తే బెస్ట్గా అనిపించింది. వీటిలో మీకే ఐటమ్ నచ్చిందో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిలా.